పాలించేటోళ్ళు ఎట్లుంటే ప్రజలు అట్లనే తయారవుతారు అంటారు. అండ్ల మళ్ళా యూత్ పిల్లగాళ్ళ మీదనైతే ఎక్కువ ప్రభావం ఉంటుందిలా. మరి అదే ఎఫెక్టో ఏమో కానీ ఏపీల రాష్ట్రానికి వెన్నెముక ఉండాల్సిన కొందరు యూత్ వాళ్ళు కూసుండి వెన్నెముక వంగిపోయేటట్టున్నది అనే రేంజ్లా పేకాటలాడుతున్నారు. ఇంగో అసోంటోళ్ళనే ఓ లాడ్జిలో పోలీసులు పట్టుకున్నారు. ఇక ఒక్కొక్కరు ఎంతెంత పెట్టి ఆడుతారో చూద్దాం పాండ్రి. ఇగో ఇదే పేకాట గ్యాంగు, వీళ్ళే పేకాట యూత్రాయుళ్ళు. ఇక ఎవరి దగ్గర ఎంత ఉన్నదో చూద్దాం. ఈ మొదల నుంచి లెక్క పెట్టు తమ్మి. 5 వాల. నీ దగ్గర తమ్మి 24,720. నెక్స్ట్ నెక్స్ట్ 10,000. ఆఖరి తమ్మి నీ దగ్గర ఎంత? మొత్తం ఈ 6 దగ్గర 1,00,000 రూపాయలు, 6 ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 2 టౌన్ పోలీసులు. మరి యూత్ అంటే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి, వాళ్ళ ఇంట్లో బాగోగులు చూసుకోవాలి. ఇట్లెందుకు తయారవుతున్నారు అంటే పాలించే టీడీపీ పార్టీ వాళ్ళే పత్తాలాడుతుండే వాటికి. చూస్తున్న రానులా బంతి భోజనాలు పెట్టినట్టే ఎట్లా కూర్చున్నారో అంతా. వీళ్ళంతా కూడా పేకాట పాపరాయులేనట. మళ్ళీ ఇది ఎక్కడనో కాదు, బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలోనే. ఈ నియోజకవర్గం ఎవరిదో తెలుసు కదా, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ది. ఇక్కడికి విజయవాడ, గుంటూరు, మచిలీపట్నము, ఒంగోలు, నెల్లూరు, దర్శి ఇట్లా చాలా చోట్ల నుంచి వచ్చి మరీ పేకాట ఆడుతున్నారట. ఇక ఈ పత్తాలాడే కాన్నే మందు, బిర్యానీలు దొరుకుతున్నాయట మంచిగా. రోజుకు 1 కోటి రూపాయల దాకా చేతులు మారుతున్నాయట. ఇదే సందనుకొని కొందరు వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నారట అన్నీ. అయినా కానీ పోలీసులు పట్టించుకుంటలేరు అని అంటున్నారు కొందరు. కానీ చూస్తున్నారు ఏపీల కూటమి సర్కార్ వచ్చుడుతోటి ఈ పేక పత్తాలాట ఎట్లా పెరిగిపోయిందో అట్లుంటది మరి బాబుగారి పాలన అంటే.